ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన క్యాంటీన్ బిల్డింగ్ సముదాయాన్ని హైకోర్టు జడ్జి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి కె సురేష్ రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి సత్య సుబ్బారెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవ్తో కలిసి బుధవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ 2018 నుంచి ఏలూరు కోర్టు ఆవరణలో క్యాంటీన్ ఏర్పాటు చేసేందుకు కృషి జరిగిందని, దాని ఫలితంగానే హైకోర్టు అనుమతితో క్యాంటీన్ భవనాన్ని నిర్మించి ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో 14 కోర్టులు ఉన్నాయని, ఈ కోర్టుల్లో వివిధ కేసుల నిమిత్తం వందలాది మంది కక్షిదారులు, న్యాయవాదులు, సాధారణ ప్రజలు వస్తూ ఉంటారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆహారాన్ని అందించే నిమిత్తం ఈ క్యాంటీన్ను ప్రారంభించడం జరిగిందన్నారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులను ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం మర్యాదపూర్వకంగా ఘనంగా సత్కరించి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ నోముల రాముడు, జాయింట్ సెక్రటరీ ఇబ్రహీం షరీఫ్, కోశాధికారి గండికోట సీతారామరాజు, గద్దె విజయభాస్కర్, లేడీ రిప్రజెంటేటివ్ పొట్ట దుర్గా భవానీ, లైబ్రరీ సెక్రటరీ కిషోర్, జిల్లా పీపీ ఏవి నారాయణ పాల్గొనగా బిల్డింగ్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. అలాగే పలువురు జిల్లా న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు, మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. शांताः पृथिवी शिवमन्तरिक्षं जौर्णो देवी గోదావరి బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా క్యాంటీన్ ఇనాగ్రేషన్ కోసం 2018 నుండి వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. ముందు సైట్ అలాట్మెంట్ కోసం హైకోర్టుకి లెటర్ పెట్టడం జరిగింది. వెంటనే హైకోర్టు ముందుకొచ్చి సైట్ అలాట్ చేయడం, పొజిషన్ డెలివరీ చేసాం వాళ్ళకి. తర్వాత ఫౌండేషన్ స్టోన్ వేయడం, లేటర్ ఆన్ కన్స్ట్రక్షన్ ఈ క్యాంటీన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. కంప్లీట్ అయినాక మళ్ళా పర్మిషన్ అది పెట్టి ఈ ఇనాగ్రేషన్ కోసం హైకోర్టుకి సబ్మిట్ చేయడం అయింది. మా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారు, అందరూ మిగతా హైకోర్టు జడ్జెస్ కూడా వాళ్ళు టైంకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఈ ప్రోగ్రామ్కి అంతా మాకు ఈ బార్ వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే లిటిగెంట్ పబ్లిక్ కోసం మెయిన్ పర్పస్ ఏంటంటే పబ్లిక్ వస్తారు, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంకి కేసులు అవుతాయో తెలియదు. ఇక్కడ 14 కోర్ట్స్ ఉన్నాయి. ఈ కోర్ట్స్ నుండి ఎంతోమంది లిటిగెంట్ పబ్లిక్కి భోజన సదుపాయాలు అవి ఎక్కడ ఉంటాయి, వాళ్ళు వేరే బయటకు వెళ్ళకుండా ఇక్కడే ఉండడం వల్ల వాళ్ళందరికీ కూడా కన్వీనియంట్గా ఉంటుంది. వాళ్ళు టైంకి వచ్చి భోజనం చేయడం, వాళ్ళ కేసెస్కి అటెండ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది. ఇదంతా కూడా మా హైకోర్టు వారు సహాయ సహకారాలతో జరగడం జరిగిందండి. థ్యాంక్ With regard to the canteen building, first proposal was sent on 22nd of November 2017 through Union District of West Godavari District based on the request of the Bar Association. Later, the foundation stone line ceremony was held on 30th November 2019 by Honorable Justice G. Shyam Prasad Garu, Judge High Court of Andhra Pradesh and Union Administrative Judge, in the gracious presence of Honorable Justice A. Venkata Desai Garu.